హలో అండి. నమస్తే. కథామృతం ఛానల్‌కి స్వాగతం. లల్లాదేవి గారు రాసిన 'శత్రు సంహారం' నవల 6వ భాగం. ఆలయానికి వెనుక అదో చిన్న సందు, సన్నని లేన్. 100 అడుగుల పొడవు, సుమారుగా నేరుగా వెళ్లి అవతల వీధిలోని ఓ హోటల్ వెనుక గేటు దగ్గర అంతమైంది. కుడి చేతి వైపు ఒక తాటాకు ఇల్లు, ప్రహరీ గోడలు ఉన్నాయి. ఆ ఇళ్ల వెనుక భాగం అది. ఇకపోతే అక్కడ ఎడంచేతి వైపున ఉన్నవి 5 ఇళ్లు. అదే లేన్. అదంతా ఇబ్రహీం సామ్రాజ్యం. 5 ఇళ్లలో 2 ఇళ్లు వాళ్ళు నివాసాలు కూడా వదులుకొని వలసపోయారు. మిగిలిన్నవి 3 కొంపలు. వాటిలో ఒకటి ప్రభుత్వ సారాయి దుకాణం. ఇబ్రహీం మనుషులు నడుపుతున్నారు. రెండవది బ్రోతల్ కంపెనీ. అది కూడా ఇబ్రహీం దగ్గర బంధువు ఒక ఆమె నడుపుతుంది. ఆ 2 ఇళ్లకి మధ్యలో ఉన్న డాబా ఇల్లు ఇబ్రహీం నివాస గృహం. ఆ లేన్ అతని సామ్రాజ్యం. రిక్షా వాళ్ళకి, ఆటో వాళ్ళకి అడ్రస్ చెప్పాలంటే ఇబ్రహీం సందని మాత్రమే చెప్పాలి. అంత పాపులర్. ఆ వీధి చివర నవనాగరికమైన స్టార్ హోటల్ వెనుక గేటు దగ్గర బురదగుంటలో పందులు పొరలాడుతున్నాయి. మధ్య మధ్య ముట్టెలతో కోరాడుతూ బురదగుంటలోంచి దుర్గంధాన్ని లేపుతున్నాయి. ఇబ్రహీం సందులో కాలు పెట్టాలంటే 2 అవసరాలు లేదా ఒక కారణం ఉండాలి. సారా ప్యాకెట్స్ కావాలన్నా, బ్రోతల్ కంపెనీలో దూరాలన్నా ఇబ్రహీం సందులోకి వెళ్ళొచ్చు. అవి 2 ఆ రకం మనుషుల అవసరాలు. కారణం ఒకటుంది. అదేమంటే ఇబ్రహీంతో దాదాగిరి తాలూకు వ్యవహారం. కాళ్ళు, కళ్ళు, చేతులు తీయించటం, తలలు తీసేయటం, అడ్రస్సులు గల్లంతు చేయటం, అలాంటి కారణాలు కలవాళ్లు రావాలి. వీటికి సంబంధం లేకుండానే అడుగు పెట్టాడు రాహుల్. ప్రతిరోజు ఇబ్రహీం ఆ రాజ్యంలోకి ఒక్కసారే వస్తాడు కలెక్షన్ల కోసం. వచ్చినప్పుడు కొన్ని గంటలు మాత్రం ఉంటాడు. ఆ కొద్ది గంటల కాలాన్ని తినేందుకు, తాగేందుకు, మరొకందుకు ఉపయోగిస్తాడు. లేదంటే నిశ్చింతగా నిద్రపోయేందుకు. ఏ తెల్లవారుజామున వచ్చి మెళకు రాగానే వెళ్ళిపోతాడు. అతనికి ఒకప్పుడు 4 అర్ధాంగులు. ఒక ఆమెను కర్ఫ్యూ విధించిన కాళరాత్రి హాయిగా చంపేసి తెరిపిన పడ్డాడు. ఓ వారం రోజుల క్రితం మరో భార్య సారా కొట్టులో చీకులు అందించే కుర్రాడితో లేచిపోయింది. మిగిలిన 2 భార్యలున్నారు. వారు నడపీనుగుల్లా ఉన్నారు. నడిచే బొమ్మలు, మాట్లాడే శవాలు. అయితే ఖురాన్ చదువుకుంటూ, నమాజ్ చేసుకుంటూ పవిత్ర జీవితం గడుపుతున్నారు. అది ఇబ్రహీం ఇంటిలో లేనప్పుడే సాధ్యం. అతను ఇంట్లో ఉన్నప్పుడైతే మరో విధంగా ఉంటాయి వారి కార్యకలాపాలు. అతను అలసిపోయాకే ఇంటికొస్తాడు. ఇకప్పుడు ఆ 2 అతనికి సేవలందించాలి. అలాంటి సమయంలో అతని రాజ్యంలో కాలు పెట్టాడు రాహుల్. రాహుల్ వెంట వచ్చిన సైన్యం అతని ఆత్మవిశ్వాసం ఒక్కటి. ఆ వీధిలోకి కొత్తవారు రావటం అరుదేమీ కాదు. కానీ వచ్చిన వారు అటు ప్రసాద్కి, ఇటు సెంట్ హౌస్కి కాకుండా ఇబ్రహీం ఇంటి ముందుకు వెళ్లి తచ్చాటం మాత్రం అరుదు. మిగిలిన 2 ఇళ్ల నుంచి మనుషులు బయటకు వచ్చి రాహుల్ని గమనిస్తున్నారు. నేరుగా వెళ్లి ఇబ్రహీం ఇంటి ముందు నిలబడ్డాడు పాతిన మేకుల. తెరచాటు నుంచి నడిచే శవాలు తొంగి చూశాయి. ఇబ్రహీం ఇంట్లో ఉన్నాడా? చాలా సాదాసీదాగా ప్రశ్నించాడు రాహుల్. అతని భార్యామణులైన భామలు తెరచాటున త్రుళ్ళిపడ్డారు. కిసిలియే భైజాన్, మళ్లీ అడిగిందొక ఆవిడ. ఇబ్రహీం కోసం వచ్చాను బెహన్జీ, అతనితో మాట్లాడాలి. తల ఒత్తిగించి ఒక ఆమె అతని ముఖముఖ చాలా ఆశ్చర్యంతో చూసింది. ఎవరో గొప్పింటి మనిషిలా కనిపించాడు. ఇబ్రహీం కోసం వచ్చాడంటే వారిని శివాలయం దగ్గర కలుసుకోవాలి భాయిజాన్. ఇంటి దగ్గరే కలుసుకుందామని వచ్చాను బెహన్జీ, పిలవండి ప్లీజ్. అతని మొండితనానికి వారు లొంగిపోయారు. కానీ భర్త పిలవకుండా లోనికి వెళ్లే సాహసం లేదు. బొమ్మల్లా నిలిచిపోయారు, భయంగా ముఖాలు చూసుకుంటూ. నగరంలో అరిష్టాలు జరుగుతున్నాయి. అవసరమైతే పారిపోయేందుకు వాకిలి వైపు ఒక కన్ను, ఒక చెవి పెట్టి ఉంచాడు ఇబ్రహీం. అర్థం కాలేదు కానీ ఒక మగకంఠం అతనికి వినిపించింది. చివాలున లేచి కూర్చుంటూ విజయదుర్గని కిందికి తోశాడు. ఏం జరిగిందిరా సైతాన్ బేట అని అడిగింది విజయదుర్గ. అలాంటి సమయంలో ఆమె ఏ మాట అయినా అనగలదు. నీ ఇష్టం వచ్చినట్టు తిట్టు, కానీ నన్ను సంతోషపెట్టు. నా కోసం ఎవడో వచ్చాడు, వెళ్ళి చూస్తాను అన్నాడు మంచం మీద నుంచి దిగుతూ. అంత పని నువ్వు చెయ్యొద్దులే, పడుకో, నేను వెళ్ళి చూసొస్తాను. పోలీసులైతే సిగ్నల్ అందించు, పారిపోతాను. గాలి కింది పందికొక్కులా తింటావు. పోలీసులంటే అంత భయమా? నాకేం భయం? ఓ గొప్ప కోటీశ్వరుడి బ్యాక్గ్రౌండ్ నాది. కానీ ప్రస్తుతం చాలా పనులున్నాయి. పోలీసులతో టైం ఖరాబ్ చేసుకోవడం కుదరదు. నేను వెళ్ళి చుబల వెనక కూర్చున్నాననుకో, దండుకొచ్చిన సొమ్ములో వాటా అడుగుతారు. అది నా బాధ అంటూ మనసులోని మాట బయటపెట్టాడు. వీధి వాకిలి వైపు సాగి వచ్చింది. ఆమె రావటంతో ఏదో ఘోరం జరిగిపోతుందని అనుమానించిన ఇబ్రహీం భార్యలిద్దరూ భయంతో చెరోగోడకి అతుక్కుపోయారు.
చాలా నిర్భయంగా నేరుగా వచ్చి కర్టెన్ తొలగించింది విజయదుర్గ. అతని రూపం చూసి పోలీస్ కాదని గుర్తించింది. విస్మయ విపరీతమైన కళ్లతో చూస్తున్నాడు రాహుల్. ఇంటిలో అలజడిని గమనించి ఇబ్రహీం వస్తున్నాడనుకున్నాడు. మరో స్త్రీ ముఖం కనిపించడంతో తబ్బిబ్బయ్యాడు. వాస్తవానికి ఆమె స్త్రీ కాదు, ఇంకా బాలికలాగే ఉంది. చూడు బాబు, నువ్వు వచ్చింది సారా కోసమైతే యువతల వాకిలి, ఆడదాయిల కోసమైతే అవతల వాకిలి. ఇక్కడ నీకేం పని అంది. నేను ఇబ్రహీం కోసమే వచ్చాను అన్నాడు రాహుల్. అతనితో నీకేం పని? గొంతు పెంచి అడిగింది విజయదుర్గ. చాలా పనులున్నాయి, స్వయంగా మాట్లాడాలి. అవేంటో నాతో చెప్పు, అవసరమైతే పిలుస్తాను. అతని మీద అంత అధికారం ఉందా నీకు? నువ్వేం అతని భార్యవా, సెక్రటరీవా? అంతకన్నా ఎక్కువైందాన్ని. పాపం పిల్లాడు నా మాట జవదాట్లు. పిల్లాడా? ఈ నగరాన్ని గడగడలాడించగల పిశాచం నీకు పిల్లాళ్లా కనిపిస్తున్నాడా? హత్యలు, మానభంగాలు, లూటీలు అవలీలగా చేయగలవాడు నీకు బాలుడా? పిచ్చి పట్టిందా అన్నాడు. చూడు బ్రదర్, నాకేం పిచ్చి పట్టలేదు. నువ్వే ఏదో ఒళ్ళు తెలియని ఆవేశంతో వచ్చినట్టున్నావు. ఇబ్రహీం నాకు పిల్లాడే, సైతాన్ శాడిస్టి కూడా అన్నమాట పైకే అనేశాడు. అయితే కావచ్చు, కానీ అతన్ని తిట్టి ఇబ్రహీం సందు దాటి పోలేరెవరు. మంచి మాట చెప్పావు. వెంటనే వెళ్ళి నేను తిట్టానని చెప్పు. పెద్దింటి బిడ్డలా ఉన్నావు, దయచేసి వెళ్ళిపో. గొంతు తగ్గించి అతని మీద జాలి పడుతున్న విధంగా చెప్పింది విజయదుర్గ. ఎందుకంత భయం? నీలాంటి ఆడపిల్లలకి లేని భయం నాకెందుకుండాలి? పిలు ఇబ్రహీంని అన్నాడు రాహుల్ తొణకుండా. మాలాంటి వాళ్ళకి భయం ఉండదు బ్రదర్. అతని దగ్గర చాలా ఆయుధాలుంటాయి. ఆయుధాలకు అతను భయపడ్డు. కానీ నా ఆయుధం వేరు, దానికి అతను తల వంచాడు. నేను ఈ మంచి కోసమే చెప్తున్నాను, దయచేసి అర్థం చేసుకో. వెళ్ళిపో. అకారణంగా ఆమె తన మీద జాలి చూపటం భరించలేకపోయాడు. అతను వచ్చి మాట్లాడిందాకా ఇక్కడే ఉంటాను. నీ దగ్గర ఏదైనా దొంగిలించి తెచ్చారా? అతని మొండితనం అర్థంగా అడిగింది విజయదుర్గ. తాను లోనికి వెళ్ళిపోతే ఇబ్రహీం బయటికి రావటం, ఆ తర్వాత జరిగే దారుణం ఆమెకు తెలుసు. ఇలాగే ఎన్నోసార్లు చూసిన అనుభవాలున్నాయి, అందుకే వెళ్ళలేదు. నా పంచప్రాణాలు దొంగిలించి తెచ్చాడు అన్నాడు రాహుల్. ఆమె తల మరోవైపుకు మరల్చుకుని 2 క్షణాలు ఆలోచించింది. అంటే ఎవరైనా మనిషిని తీసుకొచ్చారా అని అడిగింది. రాహుల్ తన్ను తాను కంట్రోల్ చేసుకోలేకపోయాడు. వెంటనే నా పాపను నాకు అప్పగించాలి, లేకపోతే అతన్ని ప్రాణాలతో బతకనివ్వను అన్నాడు ఆవేశంగా. ఓ, అదే సంగతి. అయితే కాసేపు ఆగు అంటూ లోనికి వెళ్ళింది దుర్గ. ఇంతసేపు ఆలస్యం చేసావేం? ఎవడు వాడు? అసహ్యంగా అడిగాడు ఇబ్రహీం. ఆమె వచ్చేలోగా టెన్షన్ తట్టుకోలేక 2 ప్యాకెట్లు ఖాళీ చేశాడు. మాట ముద్దగా వస్తుంది. అతని పరిస్థితి గుర్తించింది విజయదుర్గ. ఎవడో మెంటల్, ఇందా తీసుకో అంటూ మరో ప్యాకెట్ విప్పి ఎంగిలి చేసి అతనికిచ్చింది. కళ్ళు తేలిపోతున్నాయి, ఎక్కిళ్ళు వస్తున్నాయి. ఎటు ఉంచిన చెయ్యి అటువైపే వాలిపోయింది. తల ఒరిగిపోయింది. దిండు మీద తల సర్ది పక్క సవరించి కాళ్ళు చేతులు ఒక చోట కూర్చి అతని శరీరం మీద ఓ దుప్పటి కప్పి వెలుపలకొచ్చింది విజయదుర్గ. గోడలకు అంటుకుపోయి నిలబడున్న అతని 2 భార్యలు జాలిజాలిగా చూస్తున్నారు ఆమె అందించే ఆదేశాల కోసం. ఇక సాయంత్రం వరకు లేవడు, మీరు లేపకండి అని వారితో చెప్పి వీధిలోకి వచ్చిందామె. రాహుల్ ఎదురు చూస్తున్నాడు. ఇక్కడేం మాట్లాడను, నాతోరా అందామె. అతను అనుసరించాడు. వారిద్దరూ కలిసి సెంట్ హౌస్లోకి పోవటం ఎవరికీ ఆశ్చర్యం కలిగించలేదు. అది ఆ వీధిలో అసాధారణం కాదు, అది సాధారణం. ముందు గదిలో గాంధీ మహాత్ముడు, లక్ష్మీదేవి ఫోటోలు తగిలించున్నాయి. మరొక వంక ఉర్దూ అక్షరాలతో మరో ఫోటో వేలాడుతుంది. గది మధ్యలో నుంచి మేడ మీదికి కొయ్య మెట్లున్నాయి. బరువు పడినప్పుడల్లా అవి కిర్రుమంటున్నాయి. ఏ క్షణంలో అయినా విరిగిపోవచ్చు. మేడ మీదికి పోయాక ప్లైవుడ్ స్క్రీన్లతో గదులుగా మార్చిన ఓ హాల్ ఉంది. గదుల తలుపులు కొంచెంగా తీసి తలలు బయట పెట్టి చూస్తున్నారు ఫాతిమా, సావిత్రి, దమయంతి, మేరీ ఇలాంటి వాళ్ళు. రాహుల్ వెంటరాగా ఓ గదిలోకి తీసుకుపోయింది విజయదుర్గ. ఆ గది చాలా చిన్నది, ఇద్దరుండేందుకు సరిగ్గా వసతి కలది. కూర్చో అందామె. చుట్టూ ఉన్న స్క్రీన్ల వెనుక చెవులు దొరగించి ఉంటాయని తనకి తెలుసు. గొంతు తగ్గించి మాట్లాడుతుంది. నీకు ప్రాణాల మీద ఆశ లేదనుకుంటాను. అతను ఎలాంటి వాడనుకున్నావు? నిన్ను చంపేందుకు ఒక్క నిమిషం ఆలోచించడు. ఎందుకలా తెగించొచ్చావు? కర్ఫ్యూ రాత్రి అతను చేసిన పనులు చూశాను. మరికి ఏ ధైర్యం పెట్టుకుని వచ్చావు? ధైర్యం కాదు, తెగింపు. మా పాపను వీళ్లే తీసుకొచ్చారు. అలాంటి పని ఊరికే చేయడు. క్రూ బాక్స్లో ఇండికేటర్ కావాలంటాడు. అది వాళ్ళకి ఇచ్చేయటం చాలా మంచిది. ఇవ్వాలనే ఉంది, కానీ అది మా దగ్గర లేదు. ఎవరికైనా ఇచ్చేసావా? బాగా గుర్తు తెచ్చుకో. కంఠం మీదికి తెచ్చుకోకు. పాప దాన్ని ఎక్కడో జార విడిచింది, ఎవరికీ కనిపించలేదు. పోనీ దాన్ని కొని వాళ్ళ ముఖాన పారి. అది కొనిచ్చే వస్తువు కాదు, దానిలో రికార్డైన విషయం ప్రధానం.
అయితే చాలా చిక్కుల్లో పడ్డావు అంటూ నిట్టూర్చింది విజయదుర్గ. కానీ పాపను రక్షించుకోవాలి అన్నాడు రాహుల్. అసలు ఆ ఇండికేటర్ పాప దగ్గరికి ఎలా వచ్చింది అడిగిందామె. తనకు తెలిసినంత వరకు వివరించాడు. ఆ కథ విని జాలిపడింది దుర్గ. అతనికన్నా తన కష్టాలే చిన్నవిలా అనిపించాయి. కొద్ది క్షణాల అనంతరం తలుపు మీద చప్పుడైంది. ఎవరో చాలా అసభ్యంగా బాతున్నారు. రైడింగ్ జరగటానికి అలాంటి చాలా అవకాశం ఉంది. పోలీసులేమో అనుకున్నాడు. విజయదుర్గ అంత శబ్దం అయ్యేలా బాతున్నా కంగారు పడలేదు. మీ దగ్గర డబ్బులున్నాయా అని అడిగింది. మారు మాట్లాడకుండా 500 రూపాయల కాగితాలు తీసి ఆమెకు అందించాడు. 2 కాగితాలు దిండి కింద దాచింది. మిగిలిన డబ్బు తీసుకుని వాకిలి వైపు నడిచింది. తలుపులు తీయగానే నసీమ దొర్లుకుంటూ లోపలికొచ్చింది. భయంకరమైన కంఠస్వరంతో అడిగింది. డబ్బు ఇవ్వకుండా తలుపులు బిడాయించుకున్నారే? ఇదిగో డబ్బు అందించింది విజయదుర్గ. రాహుల్ మౌనంగా ఉన్నాడు. డబ్బు లెక్కించుకుని నసీమ వెళ్ళిపోయింది. తలుపులు బిగించి తిరిగి వచ్చింది దుర్గ. దూరంగా మోల్డా మీద కూర్చుంది. నిన్ను చూస్తే చాలా మంచివాళ్లా కనిపించావు. వీళ్ళెంత దుర్మార్గులో నీకు అర్థం కాలేదనిపించింది. అందుకోసం 500 ఖర్చు పెట్టావు. పోనీ నా 200 ఇచ్చేస్తా, తీసుకో. నేనిచ్చిన డబ్బు తిరిగి ఎలా తీసుకుంటాను? అందుకే నువ్వు మంచివాడివన్నాను. ఈ నసీమ సిగ్గు శరం ఇలాగే గదుల్లో చొరబడి డబ్బు కోసం జులుం చేస్తుంది. ఇవ్వలేదనుకో, ఇహ నోరు తెరిచిందంటే ముల్లోకాలు కనిపిస్తాయి. ఆమె నవ్వింది. రాహుల్ కూడా స్పష్టంగా నవ్వాడు. పాప గురించి నువ్వేమైనా చెప్పగలవా అని అడిగాడు. వాస్తవానికి ఎవరి నుంచి ఏదీ దాచడు ఇబ్రహీం. ఆ రాత్రి దొంగిలించి దోపిడీ చేసి తెచ్చిన సొమ్మంతా ఓ చోట్లో దాచాడు. ఆ విషయం నాకు తెలుసు. శివాలయం నుంచి తెచ్చిన నగలు కూడా గోరిల దొడ్డిలోనే దాచాడు. ఈ విషయం నాకు బాగా తెలుసు. కానీ పాప సంగతి నాతో అనలేదు. మరి నన్నెందుకు పిలిచావు? నీ ప్రాణాలు కాపాడేందుకే. ఒకవేళ పాపకేదైనా జరిగితే ఉన్న ఈ ప్రాణాలకు విలువ లేదు. అవును కదూ. పాపం, భార్య చనిపోయింది, తల్లి చనిపోయింది. మిగిలింది పాప ఒక్కతే కదా. కావాలంటే నీకొక సాయం చేయగలను. ఇతను నగలు దాచే గోరీల దొడ్డి తార్నాకలో ఉంది. శ్రీ మహాదేవి అలయన్స్ సంస్థ యజమాని వీళ్ళకి గురువు. పీయూష అనే అమ్మాయి ఎక్కడుందో తెలుసా నీకు? తెలియదు. కానీ ఆ అమ్మాయి తెలుసు. ఆమె కూడా అలయన్స్ సంస్థ దగ్గరే నీకు కనిపించవచ్చు. ప్రయత్నించు. థ్యాంక్స్ అంటూ లేచాడు రాహుల్. ఆగు, మరో విషయం చెప్తున్నాను. జూబ్లీ హిల్స్లో వీరంతా కలిసి ఒక కొత్త ఇల్లు నిర్మించారు. అది కూడా తెలుసుకో. అలాగే, థ్యాంక్స్ అన్నాడు రాహుల్. విజయదుర్గ తలుపులు తెరిచింది. ఇబ్రహీం సంధించి బయటపడ్డాడు రాహుల్. ముందు ఏ చోటికి పోవాలంది ప్రశ్నార్థకంగానే ఉంది. శ్రీ మహాదేవి అలయన్స్ సంస్థ భవనాలు అక్కడికి దగ్గరలోనే ఉన్నాయి. వాటి వైపుగా నడక సాగించాడు. మెయిన్ గేటు మూసింది. కానీ భవనం లోపల తిరుగుతున్న పంకాలు అద్దాల్లోంచి కనిపిస్తున్నాయి. దూరంగా ఉండి కాసేపు పరిశీలించాడు. మెయిన్ గేటు పక్కనే ఉన్న దారిలోంచి ఒకరిద్దరు పోతూనే ఉన్నారు. ఒక్కొక్కరు వెలుపలకు వస్తున్నారు. కానీ వారు ఉద్యోగులు అనిపించలేదు. ఒక వ్యక్తి లోనికి పోయాక తను బయలుదేరాడు. చిన్న గేటు పక్కనే నిలబడి ఉన్న గూర్ఖా పలకరించాడు. ఎవరు కావాలి సాబ్? ఇవాళ కంపెనీకి సెలవు ప్రకటించాడు. అందుకోసం రాలేదు, తడుముకోకుండా చెప్పాడు. మీరెందుకోసం వచ్చారు? మీరు కొత్తవారు కదా? అవును, కొత్తగా చేరాను. ఆ విషయం మాకింకా ఎవరూ చెప్పలేదు. పీయూష్ అనే అమ్మాయి నీకు తెలుసా? ఆమె కోసం వచ్చాను. ఓ, అదే సంగతి. ఎవరు పంపించారు? వెకిలిగా నవ్వాడు. ఇబ్రహీం పంపించాడు. ఆ పేరు వింటేనే గోర్ఖా సలాం కొట్టి అతన్ని వదిలేశాడు. రాహుల్ భవనం ముందున్న పూల మొక్కల మధ్య నుంచి నెమ్మదిగా నడుచుకుంటూ లోనికి వెళ్ళాడు. కానీ ఏం చేయాలో తోచలేదు. మనసు ఆవేదంతో నిండి ఉంది. ఏం చేయకపోతే బ్రతుకు శూన్యం. తెగించి ఏం చేయాలి? వరండాలో ఎదురైన వాళ్ళు ఈ కొత్త వ్యక్తి ఎవరా అని యగాదిగా చూడటం ప్రారంభించారు. అప్పటికే ఇంకాసేపు ఆగితే గుట్టు కాస్త బయటపడిపోయే అవకాశాలున్నాయి. తలదించుకొని క్షణాలు లెక్కిస్తున్నారు. కర్ఫ్యూ రాత్రి కనిపించిన డ్రైవర్ మక్కన్ గాడు మళ్లీ కనిపించాడు. మక్కన్, ఇలారా అని పేరు పెట్టి పిలిచాడు. నాకు తెలియదు కదా, ఎవరు మీరు? నేను నీకు తెలియకపోయినా నువ్వు నాకు తెలుసు. అదే, ఎలా తెలుసు అని అడుగుతున్నాను. ఆ రాత్రి పీయూష నువ్వు కలిసి ఇబ్రహీం దగ్గరకు వచ్చారు కదా, అప్పుడు నేను అక్కడే ఉన్నాను అన్నాడు రాహుల్. అక్కడే ఉన్నాను అంటే లూటీ జరిపిన గ్యాంగ్లో ఉన్నానని అర్థం తీసుకున్నాడు మక్కన్ గాడు. వెకిలిగా నవ్వాడు. మరి ఆ డబ్బు ఇంకా పంచలేదెందుకని అన్నాడు. అదంతా తార్నాక గోరీల దొడ్డిలోనే దాచి ఉంచాం. నీకెవరూ చెప్పలేదా? ఆ అల్లరి సర్దుమణిగాక పంచుకుందామన్నాడు రాహుల్. ఇన్ని విషయాలు ఆలోచించకుండా చెప్పేయటంతో ఆ మనిషి తన మనిషి అన్న నమ్మకం బాగా కుదిరింది మస్కన్ గడికి. అలా చేయటమే మంచిదిలే. ఇప్పుడు ఎందుకు వచ్చావు? పీయూష్తో మాట్లాడాలి. అది ఇప్పుడు కుదరని పని అనుకుంటాను. ఆమె ఇప్పుడే దేవి ప్రసాద్ గారి దగ్గరకు పాపం తీసుకుపోయింది అన్నాడు మక్కన్.
బేబీ కూడా అక్కడే ఉందని తెలియటంతో రాహుల్కి ప్రాణాలు లేచి వచ్చాయి. పాప ఇంకా బ్రతికి ఉంది కదా అనుకున్నప్పుడు గుండెలు కుదుటపడ్డాయి. ఒకసారి దీర్ఘంగా నిట్టూర్చాడు. కానీ నేనామెను వెంటనే చూడాలి అన్నాడు ఆదుర్దాగా. సరే, నేను లోపలికి పోతున్నాను, చెప్తాలే అంటూ దులపరించుకొని వెళ్ళిపోయాడు మక్కన్గాడు. ఆ గదిలో అగరధూపం పరుచుకుపోయి ఉంది. భక్తులందరికీ అవస్థ గ్రంథాన్ని చదివి అర్థాన్ని వివరిస్తున్నాడు దేవీప్రసాద్. వారంతా భక్తి తన్మయ భావంతో కూర్చున్నారు. పంచభూతాల్లో అగ్ని చాలా గొప్పది, కాబట్టి దాన్ని పూజించాలి. అగ్నిని పూజించే ఆర్యులు చాలా గొప్పవారు. వారు జలాలను వ్యవసాయానికి ఉపయోగించుకుంటారు. పరిస్థితులను సాంకేతికమైన పద్ధతులతో కావలసిన దారికి మళ్లిస్తుంటారు. పృథివీ పంటలను ఇస్తుంది. వాయువు జీవనాధారం ప్రాణులకు. ఆకాశం నుంచి శబ్దం పడుతుంది. ఈ విధంగా కొనసాగిన అవస్థా ప్రవచనం ఆగిపోయింది. ఆకాశానికి కూడా ఉనికి ఉందా? అది కూడా ఒక పదార్థమేనా? దానికి ద్రవ్యరాహిత్యం ఉందా అనే సందేహాన్ని బయటపెట్టింది ఒక ఆమె. ఆమె వంక తలతిప్పి చూశాడు దేవీప్రసాద్. అతని బోధనలు వినడానికి గొప్పవారే వస్తారు. ఆమె కలవారి కోడలు. ఇంకా పిల్లలు లేరు. చాలా అందంగా ఉంది. ఆమెను దగ్గరికి పిలిచాడు. తల మీద చేయి పెట్టి ఆశీర్వదించాడు. నీవు ఈ రాత్రికి పొద్దుపోయిన తర్వాత నేను పూజ ముగించే సమయానికి నా దగ్గరికి రావాలి. అప్పుడు చెప్తా నీ ప్రశ్నకి సమాధానం అన్నాడు దేవీప్రసాద్. ఆమె అలాగే అని తల ఊగించింది అమాయకంగా. ఒంటరిగానే రావాలి సుమా అన్నాడు దేవీప్రసాద్. అదేమిటి స్వామి, మా వారిని తీసుకొస్తాను. అలా తీసుకురాకూడదు చిట్టి తల్లి, ఒంటరిగా రావాలి. కానీ చీకట్లో ఒంటరిగా భయాన్ని వెల్లడించింది. జ్ఞానం ఉన్న చోట వెలుగుంటుంది, చీకటనేది లేదు. మీరు చెప్పే పవిత్ర వాక్యాలు మా వారు వింటారు. పిచ్చిదానా, భర్త ఏంటి, భార్య ఏంటి, సద్గతులు వెతుక్కునే అన్వేషణ ప్రారంభమైన తరువాత ఎవరి దారి వారిదే, ఎవరి స్వర్గం వారిదే. నువ్వు ఒంటరిగా రా. ఆ నరుడు తన తాపత్రయంలో తానుంటాడు. అదే వాడికి మోక్షం. అలాగే స్వామి, ఒంటరిగానే వస్తాను అందా కొత్త కోడలు. అంతటితో తన ప్రవచనం పూర్తయింది. ఎవరి దారిన వారు పోతున్నారు. అందరూ పోయాక కొందరు మిగిలారు. వారు అంతసేపు భక్తజనంలో కలిసిపోయి కూర్చున్నారు. బయటి వారంతా పోయాక తలుపులు బిగించారు. కానీ భక్తులందరూ లోనికొచ్చే సమయంలో వారితో పాటుగా వచ్చిన చెన్నుడు మాత్రం అలాగే మిగిలిపోయాడు. వారంతా మిలిటెంట్స్. కర్ఫ్యూ సమయంలో నగరాన్ని గడగడలాడించిన ఘనులు. వార్తలు తీసుకొచ్చారు. తార్నాకలో 10 మందిని చంపి 100 ఇళ్లు తగలబెట్టి మొత్తం 5 లక్షలు దోచాం అంటూ ఓ పెద్ద బ్యాగ్ అందించాడు ఒకడు. దేవీప్రసాద్ దాన్ని చేత్తో తాకాడు. వెంటనే అతని అనుచరులు దాన్ని లోపలికి తీసుకుపోయారు. అలాగే నగరం 4 మూలలా దోచిన సొమ్ము అతనికి అప్పగించారు దోపిడీదారులు. ఈ నగరం ఇలాగే 3 కర్ఫ్యూలు 6 144 లాగా వర్ధిల్లుగాక అని ఆశీర్వదించి మరో గదిలోకి వెళ్ళాడు దేవీప్రసాద్. మిగిలిన వారు ఒక్కొక్కరే లేచి వెలుపలకు వస్తున్నారు. వారితో పాటు తను ఒకటిగా లేచి వచ్చాడు చెన్నుడు. మిత్రుడితో కలిశాడు. పరిస్థితి అంతా వివరించాడు. ఈ దొంగ సొమ్మంతా పట్టించే మార్గం ఏంటి అని ప్రశ్నించాడు. పాప విషయం తేలకుండా మనం ఏం చేయలేం అన్నాడు రాహుల్. అవకాశం కోసం ఎదురు చూస్తూ వారు అక్కడే నిలిచిపోయారు. మెదడు నరాలు తెగిపోయే టెన్షన్తో ఎదురు చూస్తున్నారు. ఓం తత్సత్. ఆ పాపం తీసుకొచ్చావా? దేవీప్రసాద్ అడిగాడు. తీసుకువచ్చాను. కానీ ఆమె వివరాలు చెప్పలేకపోతుంది అంది పీయూష. ఆ లేత ప్రాణిని మా ఎదురుకు తీసుకురా. పళ్ళు నూరాడు. పీయూష వణికిపోయింది. అభం శుభం తెలియని ఆ పసిదాన్ని చంపేయటం అతనికి తేలిక పని. అందులోనూ పాపపుణ్యాల గురించి అలక్షణమైన ఆలోచించని మనిషి అతను. అయినా ఆజ్ఞాపించక తప్పదు కదా. మరో గదిలో బిక్కమొహం పెట్టి తన కోసం ఎదురు చూస్తున్న సుష్మని చేతుల్లోకి తీసుకుంది. మిక్కీ మౌసుని గుండెల కదుముకుంది. నోరు తెరిచి బావురుమని ఏడుపు సాగించింది బేబీ. బేబీ, ఏడవకు, మరి కాసేపటికి పప్పా వస్తారు అంది పీయూష. నువ్వు ఇలాగే చెప్తావు, అన్నీ అబద్ధాలు, నేను నమ్మను పో. ఈసారి నిజంగా వస్తారు, ఏడవకమ్మా. ఆ చిట్టి తల్లి భవిష్యత్ ఏమవుతుందో తెలియని పీయూష బాధగా అంది. నిజంగా వస్తారా? అవునమ్మా, వస్తారు, ఏడవకు మరి. ఆమెను చేతుల్లో పొదివి పట్టుకుంది. పాపాయి భవిష్యత్తుని నిర్ణయించే నరపిశాచమైన దేవీప్రసాద్ ఎదుటకు తీసుకుపోయింది. అతడు సైతాన్లా పాపాయి వంక క్రూరంగా చూశాడు. నమస్తే గ్రాండ్పా అంది సుష్మా చేతులు ముడిచి. అది ఆమెకు తల్లి బ్రతికుండగా నేర్పిన విద్య. పెద్దలను గౌరవించాలి. పెద్దవారు కొత్తవారైనా సరే కనిపిస్తే నమస్తే చెప్పాలి. ఆ తల్లి ఇచ్చిన సలహాను ఇంకా ఆ పసి మనసులో చెరిగిపోలేదు. బంధుత్వాలను కలుపుతోంది అమాయకంగా.
"ఉమ్, నమస్తే" అని గర్జించాడు దేవీప్రసాద్. పాప బెదిరిపోయింది. నోరు మూసేసి బితుకు బితుకుమని చూస్తుంది. ఇండికేటర్ ఎక్కడ పెట్టావు అని గర్జించాడు దేవీప్రసాద్. నాకేం తెలియదు గ్రాండ్పా, నిన్ను చంపేస్తాను. మమ్మీ గ్రానీ కూడా చనిపోయారు గ్రాండ్పా. ఇదేమిటి అంటూ పాప గుండెలను హత్తుకున్న మిక్కీ మౌస్ని అందుకున్నాడు. టిక్ టిక్ అంటూ అతని భవిష్యత్తుని నిర్ణయించే క్షణాలు గడుస్తున్నాయి. అతని కోట్ల రూపాయల వ్యాపారాన్ని, ఆ పాపాన్ని దివాలా తీయించే ఇండికేటర్ ఆ మిక్కీ మౌస్ స్థాయిలో ఉందని వారెవరికీ తెలియదు. పాపకు కూడా ఆ విషయం గుర్తులేదు. ఆ కొద్ది క్షణాలు వారిద్దరి భవిష్యత్తుల్ని నిర్ణయించే క్షణాలు భారంగా గడిచాయి. అతని భవిష్యత్తు అతని చేతుల్లోనే ఉన్న ఆ విషయం తెలియక దాన్ని విసిరికొట్టాడు. చెప్పు, ఎక్కడ పెట్టావు? చెప్పకపోతే మీ మమ్మీ గ్రానీలాగే నువ్వు చనిపోతావు అన్నాడు కఠోరంగా. పాప ఏడవటం మళ్లీ ప్రారంభించింది. ఆమెను సముదాయించేందుకు కింద పడిన మిక్కీ మౌస్ తీసి అందించింది పీయూష. మళ్లీ దాన్ని గుండెలకు హత్తుకుని పట్టుకుంది సుష్మ. ఈ పాపను చంపేసి ఆ శవంతో బేరం పెడతాను. చేతిలో ఉన్న హ్యాండ్ స్టిక్ని పాపాయి తలకు గురిపెట్టాడు దేవీప్రసాద్. మరుక్షణంలో పాపాయి శిరస్సు రెండుగా చీలిపోయి ఉండేది. కాని తన చేతులు అడ్డుగా పెట్టింది పీయూష. కాదని అతన్ని వారించింది. బాస్, ఈ పసిదాన్ని చంపినందువల్ల మన సమస్య తీరదు. చంపిన తర్వాత వెంటనే మనం దీన్ని పూర్తి చేయాలి కదా. బ్రతికుంటుంది, మన దగ్గరే ఉంటుంది కదా, బేరం పెడదాం. అలా చేస్తే పని జరిగేందుకు కొద్ది వారాలు పట్టినా మన చేతిలో ఆయుధంలా ఉంటుంది పాప. అందువల్ల దీన్ని చంపటం మనకే నష్టం అంటూ తన పథకాన్ని వివరించింది పీయూష. దేవీప్రసాద్ క్షణం ఆలోచించాడు. ఎత్తున కర్ర దింపేశాడు. సరే, అలాగే. కానీ ఈ విషయం త్వరగా తేలిపోవాలి. ఎయిర్లైన్స్ సంస్థ మనకు నోటీసులు పంపింది. మన నిర్దోషిత్వాన్ని రుజువు చేసుకోవటానికి ఆ ఇండికేటర్ సంపాదించడం ఒక్కటే దారి. అది చేయి దాటిపోయిందంటే నా సంస్థలన్నీ మూలపడతాయి. గతంలో కూలిపోయిన విమానాల కేసులన్నీ తిరగబడతాయి. నా ప్రాపర్టీస్ అన్నీ జప్తవుతాయి. నా చేతులకు బేడీలు పడతాయి. అలా జరిగితే నేను పిశాచంలా మారిపోతాను అంటూ ఎగ్జైట్ అయిపోయి పెద్ద గొంతు పెట్టుకుని అరిచాడు దేవీప్రసాద్. ఎట్టి పరిస్థితుల్లోనూ అలా జరగదు బాస్. ఈ పాప ప్రాణాలు అడ్డు పెట్టుకుని ఆ ఇండికేటర్ని సంపాదిస్తాను. అయితే పాపని భద్రంగా ఉంచాలి. ఎక్కడ దాస్తారు? జూబ్లీ హిల్స్లో మనం నిర్మించిన కొత్త ఇంటిలో. వద్దు, అప్పుడే అది పోలీసుల దృష్టిలో పడిపోయింది. అయితే మరెక్కడ దాచుంచమంటారు? తార్నాక గోరియల దొడ్డిలో ఉంచండి. అలాగే బాస్ అంటూ బయటికి నడిచింది పీయూష. ఈసారి కూడా పాపని రక్షించగలిగినందుకు లోలోపల సంతోషించింది. ఆమె పాపని ఎత్తుకుని బయటికి వస్తూ ఉండగా ఎదురయ్యాడు మక్కన్గాడు. ఎదురొచ్చి దారి ఇవ్వకుండా అడ్డు నిలిచాడు. ఈ పాప ఎవరు అని అడిగాడు. చెత్త ప్రశ్నలు అడిగి విసిగించకు, దారి తొలుగు అంది పీయూష. అతడు దారికి అడ్డు తొలగలేదు. నీతో పనుండొచ్చాను అన్నాడు ఆమె వంక ఆశగా చూస్తూ. అదేంటో త్వరగా చెప్పు. నేను బాస్ చెప్పిన పని మీద పోతున్నాను అంది పీయూష. బాస్ పేరు వింటూనే బీసుకుపోయాడు మక్కన్. నీకోసం ఎవరో వచ్చారు, వరండాలో ఎదురు చూస్తున్నారు అన్నాడు. మరి ఆ విషయం చెప్పేందుకు వచ్చిన వాడి ఈ వేషాలు ఎందుకు? పాపాయిని అందుకు. నేను తిరిగి వచ్చే వరకు ఇక్కడే నిలబడి ఉండు అంటూ బేబీని అందించింది. మక్కన్ గాడు సుష్మను ఎత్తుకున్నాడు. ఆమె రాగం ప్రారంభించింది. కాని ఎవరూ లక్ష్య పెట్టలేదు. బయటికి వెళ్ళిపోయింది పీయూష. వరండాలో కాలు పెట్టకుండానే తన కోసం ఎవరొచ్చారనే విషయాన్ని పరిశీలించింది ఆమె. చెన్నుతో మాట్లాడుతూ కనిపించాడు రాహుల్. వారు పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటారనే అనుమానం కూడా వచ్చింది ఆమెకి. క్షణంలో నిర్ణయాన్ని మార్చుకుంది. పరుగులాంటి నడకతో వెనుకకు తిరిగొచ్చింది. మక్కన్ గాడు బేబీతో సతమతమవుతున్నాడు. మక్కన్, మనం ఈ చోటుని తక్షణం విడిచిపోవాలి. నా సాయం కావాలంటావా? ఎక్కడికి పోవాలి? తార్నాకలో గోరీల దొడ్డి ఉంది, అక్కడికి పోవాలి. కారు సిద్ధంగా ఉందా? కైలాష్ చిద్ద కారు పంపించారు. మనం వెళ్ళిపోతే ఎలా? అదంతా తర్వాత. ముందు మనం వెళ్ళి తీరాలి. డ్రైవింగ్లో నీకెంత అనుభవం ఉందో అది నువ్వు ఇప్పుడు ఉపయోగించాలి. ఓ, దానికేం? విమానంలో నడుపుతాను. పైలట్లు కూడా పట్టుకోలేరు. వచ్చిన వ్యక్తి నిజంగా పైలట్, రాహుల్ అని నోరు జారింది పీయూష. ఆ పేరు వింటూనే ఆమె చేతుల్లోంచి కిందికి జారిపోవటం ప్రారంభించింది సుష్మ. ఏడుపు ప్రారంభించింది. కార్ ఎక్కడ పార్క్ చేసావు? వరండా ఎదురుగాని. చంపేశావు. మనం బయటికి పోతే వాళ్ళు చూస్తారు. బేఫిక్కర్గా ఉండు మేడం. ముందు నేను వెళ్ళి కారు ఇంజిన్ స్టార్ట్ చేసి వెనక తలుపు తెరిచి సిద్ధంగా ఉంచుతాను. గేరు మార్చి యాక్సిలేటర్ మీద కాలు పెట్టి సిగ్నల్ ఇస్తాను. వెంటనే మెరుపులా వచ్చి కారులో కూర్చో. ఆ తర్వాత విమానంలో వెంటాడినా చిక్కను. హైదరాబాద్ రోడ్ల మీద చూపిస్తా నా తడాఖ అంటూ పథకం వివరించాడు. వారు కారులో వచ్చారా అని అడిగింది పీయూష. లేదు, నేను చూశాను. నడిచే వచ్చాడు. నగరంలో కొన్ని చోట్ల ఇంకా కర్ఫ్యూ ఉంది కదా.
పర్లా, అదంతా నేను చూసుకుంటా. అయితే వెళ్ళు. మక్కన్ గాడు బయటికొచ్చాడు. రాహుల్ అతని దగ్గరగా వచ్చాడు. పలకరించాడు. పీయూష లోపలుందా? నే వచ్చానని చెప్పావా? ఫాయిదా లేదు భాయ్. ఆమె ఇక్కడ లేదు. ఇందాకుందన్నావు? అనుకున్నాను. మరి కొద్దిసేపట్లో రావచ్చు. మీరు మెయిన్ గేట్ దగ్గర ఎదురు చూడటం మంచిది అన్నాడు. వారిద్దరూ ఆ వైపుగా పోతుంటే నవ్వుకున్నాడు. వెనక డోర్ తెరిచిపెట్టి కారు స్టార్ట్ చేశాడు. గేరు మార్చి యాక్సిలేటర్ మీద సిద్ధంగా కాలు పెట్టాడు. సిగ్నల్ అందించాడు. పీయూష మెరుపులా వచ్చి కారులో కూర్చుంది. వరండాలోంచి కారులోకి చేరడానికి 5 సెకండ్లు పట్టింది. ఆ కొద్ది సమయంలోనే తలదించుకొని వెళ్ళిపోతున్న తండ్రిని గమనించింది సుష్మా. పాపా, పాపా, సేవ్ మీ అరిచింది. పిడుగులు మీద పడ్డట్టుగా త్రొల్లిపడి చూశాడు రాహుల్. సెకండ్లో 10వ వంతు కాలంలో పరిస్థితి అర్థం చేసుకున్నాడు. పైలట్గా అది అతని అనుభవం. సెకండ్ని కొన్ని భాగాలుగా విభజించగలగాలి. ఆ కొద్ది సమయంలో లక్ష్యాన్ని చూసి నిర్ణయం తీసుకోగలగాలి. ఆ అనుభవంతోనే పీయూష పాపాయితో కారులో కూర్చోవటాన్ని గమనించాడు. బేబీ ఇచ్చిన ఆర్తిపూర్వకమైన పిలుపుని అందుకున్నాడు. వెంటనే కారు మీదకి దాడి చేశాడు. అద్దాలు పగిలాయి. కానీ మక్కన్గాడు డ్రైవింగ్లో దిట్ట, అఖండుడు. కారుని దూకించాడు. కారు డోర్ మోసేందుకు వీలు కాకుండా హ్యాండిల్ని బిగించి పట్టుకున్నాడు రాహుల్. హ్యాండిల్ ఊడి అతని చేతికొచ్చింది. కానీ కారు వెళ్ళిపోయింది. మక్కన్గాడి లాఘవానికి చాలా సంతోషించింది పీయూష. బేబీ వెనుతిరిగి అద్దం నుంచి చూస్తూ పాపా దా అని కేకలు పెడుతుంది, ఏడుస్తుంది. ఆ అరుపులు రాహుల్కి వినిపించలేదు. ఆ దృశ్యం కూడా క్రమంగా కనుమరుగైపోయింది. బొమ్మలా నిలిచిపోయాడు చెన్నుడు. భాయ్, మంచి అవకాశం చేజారిపోయింది. ఇప్పుడైనా పోయింది. పోలీస్ రిపోర్ట్ ఇవ్వడం మంచిదనుకుంటాను అన్నాడు దిగులుగా. రాహుల్ మనసులో విజయదుర్గ చెప్పిన మాటలే తిరుగుతున్నాయి. అదే యథార్థమైతే వారిప్పుడు వెళ్లే చోట్లు 2 ఒకటి జూబ్లీ హిల్స్, 2 తార్నాక్లో గోరీల దొడ్డి. కారు వెళ్లిన దిక్కుని పరిశీలిస్తే అది గోరీల దొడ్డి వైపు వెళ్ళినట్టు తెలుస్తుంది. టాక్సీలు లేవు, రిక్షాలు లేవు, సిటీ బస్సులు లేవు. వారిని వెంబడించేందుకు ఎటువంటి వాహనాలు అందుబాటులో లేవు. స్పెషల్ బెటాలియన్లు, పారామిలిటరీ వాళ్లు తిరుగుతున్న లారీలు కనిపించాయి. చెన్ను, ఇది పోలీసులు తెచ్చే సమస్య కాదు. మనం ఇప్పుడు తార్నాక పోవాలి అన్నాడు రాహుల్. రోడ్లు ఎడారిదారులా కనిపిస్తున్నాయి. ఎలా చేరుకోవాలనే సమస్య క్షణక్షణం పెరిగి పెద్దదవుతుంది. అలా చెప్పు భాయ్, మనం తార్నాక పోవాలి, అంతే కదా అన్నాడు చెన్ను. ఎలాంటి వాహనం లేకుండా ఎలా ఫాలో అవటం? అదంతా నాకు వదిలి ఏం చేస్తానో చూడు. నిలిచిపోయాడు. ఏం చేస్తావు? ఒక వాహనం కనిపించింది. కనిపిస్తాయిలే, కంగారు పడకు భాయ్. తార్నాక పోవాలి, అంతే కదా. ఈ పరిస్థితిలో అంత సులభం కాదు. చేయదలుచుకుంటే చాలా సులభం. ఉండు, ఏదో వాహనం వస్తుంది అన్నాడు చెన్నుడు. రాహుల్ ఆ వంక చూశాడు. ఓ మారుతి కారు అద్దాలని దింపుకుని వస్తుంది. లోపలి మనుషులు కనిపించట్లేదు. చెన్ను రోడ్డు మధ్యకు పోయాడు. 2 చేతులు ఎత్తి రెక్కలు విప్పిన పక్షిలా ఊగించటం మొదలెట్టాడు. కారు నిలిచిపోయింది. ఓ యువకుడు అద్దం కిందికి దింపి తల బయట పెట్టాడు. ఏమిటన్నట్టు చూశాడు. అయ్యగారు రమ్మంటున్నారు అన్నాడు చెన్ను రాహుల్ని చూపుతూ. అయ్యగారంటే ఎవరు అన్నాడు. ఆ మనుషులు ఎవరో అర్థం కాక. మఫ్టీలో ఉన్నారు అన్నాడు చెన్నుడు. ఎవరైతే మాకేంటి, మా దగ్గర కర్ఫ్యూ పాసులున్నాయి. వెనక డోర్ తెరుచుకుని మరో వ్యక్తి కిందికి దిగి వచ్చాడు. కారులో మీ ఇద్దరే ఉన్నారా? అవును, మా ఇద్దరికీ పాసులున్నాయి. ఉండే ఉంటాయి. చాలా పెద్ద మనుషుల్లా కనిపిస్తున్నారు. నాతో రండి. మరోవైపుగా వారిని కొంత దూరం తీసుకుపోయాడు. ఏమిటి గొడవ అన్నట్టు అసహనంగా చూశారు. ఈలోగా కారు కదిలి దూసుకుపోయింది. ఏమిటిది? ఎవరు నువ్వు? చెరో రెక్కా పుచ్చుకున్నారు. చెన్నుడు కళ్ళు మిటకరించా. కాసేపైన తర్వాత ఒంటి మీద తెలివిలేని అతన్ని పోలీస్ స్టేషన్ వైపు మోసుకుపోయారు ఆ ఇద్దరు. ఆ సమయానికి తార్నాక చేరుకున్నాడు రాహుల్. గోరీల దొడ్డింకా అంత దూరం ఉందనగానే కారును వదిలేశాడు. చాలా విశాలమైన ఖాళీ స్థలంలో కొన్ని వందల సమాధులున్నాయి. కొన్ని ఖరీదైనవి, కొన్ని పేదరికం ఉట్టిపడేవి. చనిపోయిన తర్వాత ఏమవుతుందో తెలియని పిచ్చి ప్రభావం ఖబర్స్థాన్లో కూడా కనిపించింది. నవాబులు చలువరాతి గోరీల్లో శాశ్వత నిద్రపోతున్నారు. ఫకీరులు పలకరాళ్ల కింద మట్టిగా మారిపోయారు. ప్రళయాంతమైన తర్వాత ఈ ఆత్మలన్నీ ఒకేసారి అల్లా ముందు హాజరుపడతాయని వారి నమ్మకం. ఆత్మ ప్రళయాంతం వరకు వసించటానికే గోరీలు. మెయిన్ గేటు పక్కనున్న నల్లరాయి మీద ఓ చిన్న బాలుడు పడుకున్నాడు. చెట్టు సందు నుంచి సూర్యకిరణాలు అతని మీద పడుతున్నాయి. చేతులు చెంప కింద పెట్టుకుని మునగదీసుకున్నాడు. కారు గోరీల కవతల ఉంది. దానికి మరో వంక కొద్ది దూరంలో ఓ మసీదు కూడా ఉంది. దాని మినార్లకు లౌడ్ స్పీకర్లు కట్టున్నాయి. నమాజు కోసం అందులోని పిలుపులు వినిపిస్తున్నాయి. స్వచ్ఛమైన ముస్లిం రోజులో 5 సార్లైనా నమాజ్ చేయాలి. మళ్ళా అందర్నీ అల్లా దయ కోసం ప్రార్థనలు జరపాలని ఆహ్వానిస్తున్నాడు. బాబు, ఇటువైపుగా ఎవరైనా వచ్చారా అని అడిగాడు రాహుల్.
చనిపోయిన వారు మాత్రమే కబర్స్థాన్కి వస్తారు భాయిసాబ్. అది సరే, ఎవరైనా ఇద్దరు వ్యక్తులు నడిచి రావటం చూసావా? నేను కళ్ళు మూసుకొని పడుకున్నాను. మరి లోపలికి వెళ్ళాలి, గేటు తెరుస్తావా? చేతులు వేయండి, తలుపులు అవే తెరుచుకుంటాయి. ఇక్కడ కాసేపు కూర్చోవాలంటే ఎవరిని అడగాలి? ఎవరి అనుమతి కావాలి కబర్స్థాన్లో కాలు పెట్టడానికి? ఎంత అమాయకులండి మీరు. ఎవరి అనుమతి అక్కర్లేదు. ధైర్యం ఉంటే లోపలికి వెళ్ళి కూర్చోవచ్చు. అయినా నమాజుకు వేళయింది కదా, మీరు మసీదులోకి వెళ్ళరా? వెళ్ళాలనే వచ్చాను. లోపలికి నడిచాడు రాహుల్. సమాధుల మధ్య పల్లేరులు పాకుతున్నాయి. కొన్ని రాళ్లు వంగిపోయి పడిపోయేందుకు సిద్ధంగా ఉన్నాయి. చెట్టు నీడ పరుచుకున్న ఓ సమాధి రాయి మీద కూర్చున్నాడు రాహుల్. చాలామంది మసీదులోని ప్రార్థనల కోసం వెళ్లారు. కారు ఇక్కడే ఉంది. కానీ ఇద్దరు ఎటుపోయారు? బేబీకి ఏదైనా అపకారం తలపెట్టి ఇక్కడకు తీసుకొచ్చారా? ఎవరైనా రావటానికి భయపడే ఆ చోటున కొద్ది నిమిషాలు చాలా భయంకరమైన నిశ్శబ్దంలో గడిపాడు రాహుల్. వెనక నుంచి ఎండుటాకుల మీద అడుగుల చప్పుడు వినిపించింది. ఉలిక్కిపడి చూశాడు. రెప్ప వాల్చకుండా అతని వంక చూస్తోంది పీయూష. అయితే మీరిక్కడికి వచ్చారన్నమాట. అప్రయత్నంగా ఆమె నోటి నుంచి మాటలు వెలువడ్డాయి. రాహుల్ ఆమె చుట్టూ పరిశీలించాడు. ఎవరూ కనిపించలేదు. పాపనెక్కడుంచారు? వెంటనే ఆమెను అప్పగించండి అన్నాడు రాహుల్. ఆమె నోటి నుంచి నెగటివ్గా ఏదైనా సమాధానం వెలువడితే మరుక్షణమే దాడి చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. తను ఒంటరిగా ఇలాంటి పరిస్థితులు ఎన్నిటినో చూసింది పీయూష. డోంట్ బీ ఎక్సైటెడ్, పాప క్షేమంగా ఉంది అని బదులు చెప్పింది. తక్షణమే పాపను నాకు అప్పగించాలి అన్నాడు దూకుడుగా. అప్పగించకపోతే ఏం చేయగలనని మీరనుకుంటున్నారు? నేనిక్కడే సమాధి చేస్తాను మీదకి ఉరికాడు. అదే సమయానికి మరోచోట పాప సమాధి అవుతుంది. ఆ మాటలు విని చెలీలికట్ట దాటి రానున్న సముద్రం లాంటి ఆవేశ తరంగం అతని అంతరంగాల్లోనే అణిగారిపోయింది. మీరెందుకిలా చేస్తున్నారు? మీకేం కావాలి? నా పాపకి ఏదైనా అపకారం జరిగితే మీ ముఠా అంతం చూస్తాను అన్నాడు. ఆమె పెదవులు విరక్తిగా వంపు తిరిగాయి. ఇలాంటి సమయంలో మీకు ఆవేశం రావటంలో ఆశ్చర్యమేం లేదు రాహుల్. కానీ ఇది పాముల పుంత. ఈ దారిలో జాగ్రత్తగా నడవాలి. పొరపాటు పడితే ప్రాణాలు పోతాయి. ఆ ఇండికేటర్ మా దగ్గర లేదు. పాప ఎక్కడో జార విడిచింది. అది యథార్థమే కావచ్చు. కానీ ఈ పిశాచాలు మీ మాటలు నమ్మరు. ముందు మీరు ఆవేశం తగ్గించుకుంటారా? కానీ పాపకేదైనా జరిగితే అలా జరగదని నేను హామీ ఇస్తున్నాను. ఆమె నా దగ్గరే ఉంది. ఆ మాట విన్నందువల్ల నాకేంటి ఉపయోగం? పాపని అప్పగించు. అలా చేయటానికి వీలుండదు. మీరు ఆ ఇండికేటర్ ఎలాగైనా సరే ఇచ్చి తీరాలి. అప్పుడే పాప. ఇది బాస్ ఆర్డర్. మీ బాస్ని మట్టి కరిపిస్తాను. ఆమె మళ్ళీ నవ్వింది. చూడు రాహుల్, ఒకప్పుడు నేను నీలాగే అనుకున్నాను. 2 సంవత్సరాలుగా ఈ సైతాన్తో కలిసి పనిచేస్తున్నాను. కానీ ఈ విషవలయానికి అది ఎక్కడో అంతమెక్కడో నాకు తెలియలేదు. ఆకాశం నుంచి కొత్తగా భూమి మీదకి దిగిన వాడివి. ముందు ఈ వ్యవస్థని అర్థం చేసుకో. సమాజంలోని ఏ బలహీనతలు ఆధారంగా మీరు ఇంతకాలం సురక్షితంగా ఉండగలుగుతున్నారో తెలుసుకోవటానికి ప్రయత్నించు. మీ పాప క్షేమంగా ఉంటుంది. సమయం వచ్చినప్పుడు నేనే అప్పగిస్తాను. కానీ తొందరపడి ఇలాంటి సాహసాలు చేశావంటే పాపని నా చేతులతోనే చంపేస్తాను. రాహుల్ ఆమె వంక విచిత్రంగా చూశాడు. అసలు నువ్వెవరు? ఈ ముఠాలో ఎందుకు పనిచేస్తున్నావు? ఈ ప్రశ్నకి సమాధానం ఎప్పుడో ఒకప్పుడు చెప్పాల్సి వస్తుందని తెలుసు నాకు. ఇది మంచి సమయమే, కానీ పూర్తిగా చెప్పను. రాహుల్, నేను సంపత్ మాస్టర్ అమ్మాయిని. నా అన్న రోహిత్ని ఈ సైతాన్లే చంపేశాయి. మిగిలిన విషయమంతా నువ్వే ఆలోచించు, తెలుసుకో. తలదించుకొని వడివడిగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. పోలీసుల ముఖం మీద నీడు చిలకరించారు. కళ్ళు తెరిచాడు చెన్నుడు. ఒళ్లంతా పచ్చి పుండులా అయిపోయింది. తమని మోసగించి కారులోంచి దించి మరో కారు తీసుకుపోయేలా చేసినందుకు వారిద్దరూ కలిసి అతన్ని బాగా మర్దించారు. ఒళ్ళు హూనమైంది. పిడిగుద్దులతో జరిగిన సన్మానానికి తెలివి తప్పిపోయినట్టు కళ్ళు మూసుకున్నాడు చెన్నుడు. వారు పిడిగుద్దులు దంపుడు కార్యక్రమం ఆపేశారని, సురక్షితమైన చోటుకు తెచ్చారని అర్థమయ్యాక కళ్ళు విప్పి చూశాడు. చుట్టూ పోలీసులు, వెనక 5 ఉన్నారు. కళ్ళు తెరిచాడు. భాయ్, తెలివచ్చింది అన్నాడు ఓపీసీ. లేచి కూర్చోమనండి. వీడేదో పెద్ద ముఠా తాలూకు మనిషిలా ఉన్నాడు. మంచి పథకం వేసి కారు దొంగిలించారు. మర్యాదగా నిజం చెప్పాడా సరే, లేకపోతే ఎలా చెప్పాలో నాకు చెప్పించండి అన్నాడు ఓ హెడ్ కానిస్టేబుల్. ఆ మాటలు విని గతుక్కుమన్నాడు చెన్నుడు. ఇందాక జరిగింది సివిలియర్ సన్మానం. ఇప్పుడు జరగబోతుంది పోలీస్ ఆచారం. దానికన్నా ఇది ఘాటుగా ధాటిగా ఉంటుంది. అందాక రానివ్వకూడదు. వస్తే ఒళ్ళు చట్నీ అయిపోతుంది. హెడ్ గారి మాటలు విని 2 పీసీలు సిద్ధమయ్యారు. చెప్పరా, ఎవరి ముఠా నువ్వు? ఒక పీసీ గర్జించాడు.
నాకేం తెలియదు బాబోయ్, ముఠాలు నేనెరుగను. రెండు చేతులు జోడించి వారి వంక జాలి కలిగేలా చూశాడు. ఓహో, మాటలతో చెప్పడు కాబోలు అన్నాడు హెడ్. అతని నోట్నుంచి ఆ మాట రావటం పూర్తి కాకుండానే వెన్ను మీద పిడిగుద్దు పడింది. కీచుమంటూ అరిచాడు చెన్నుడు. ఈ ముఠాలు నా కొడుకులు కత్తులతో పొడిచినా నిజం చెప్పరు. అది వాళ్ళ ట్రైనింగ్. అలాంటి చిన్న దెబ్బలసలు శరీరం మీద అంటుకో, గట్టిగా తగిలించు అన్నాడు హెడ్. పోలీస్ బాబులు, నన్ను అపార్థం చేసుకోకండి బాబులు. నాకేం తెలియదంటే తెలియదు. ముఠాలతో నాకు సంబంధం లేదు. నువ్వు చాకుగడి ముఠాలో వాడివి, అవునా? నువ్వు లడ్డాగడి ముఠాలో వాడివి కాదా? కాదురా, తెంపెగడి ముఠా అనుకుంటాను. ముఠా ఎవరిదైనా ఘటికుడే. నోరు విప్పుతాడేమో చూడు. వరేయ్, నువ్వు కరీందాదా ముఠాలో వాడివా? బాబాబు, నేను అసలు పేర్లు కూడా ఎప్పుడూ వినలేదు బాబు. నన్ను వదిలేయండి పోలీస్ బాబులు అంటూ రెండు చేతులు జోడించి ప్రార్థించాడు చెన్నుడు. వదిలేస్తానులే, ముందు ముఠా పేరు చెప్పు గద్దించాడు హెడ్. ముఠా అంటూ ఏదూ లేదు, నన్ను నమ్మండి. నిన్ను కాకపోతే ఈ దేశంలో ఇంకెవరిని నమ్మాలి? కారు దొంగిలించిన ఘనుడివి కదా. పోనీ ఆ రెండో మనిషి ఎవరో చెప్పు. హెడ్ కానిస్టేబుల్ లాఠీతో పొడిచేందుకు అతని గుండెల మీదకి గురి పెట్టాడు. దాంతో హడిలిపోయాడు చెన్నుడు. నగరంలో నానా అల్లరి జరిగింది. ఎన్నో ఘోరమైన నేరాలు జరిగాయి. అడ్రస్సే తెలియని మనుషులు కొందరు లూటీలు సాగించి, దోపిడీలు సాగించి లక్షాధికారులుగా మారారు. ప్రజా ప్రభుత్వం పోలీసుల సామర్థ్యాన్ని శంకిస్తుంది. ఈ స్థితిలో దొరికిన అతని మీద కసంతా తీర్చుకునేందుకు డిపార్ట్మెంటు మనుషులందరూ సంసిద్ధం అవుతున్నారు. అతను చాలా పెద్ద ఊబిలోకి దిగిపోయే లక్షణాలు, దింపివేయబడే లక్షణాలు కనిపించడంతో హడిలిపోతున్నాడు. నాతో వచ్చిన మనిషి నా మిత్రుడే, చాలా పెద్ద మనిషి అన్నాడు. అమ్మయ్య, చెప్పటం ప్రారంభించాడు అన్నట్టుగా వారు ముఖాలు చూసుకున్నారు. సంతోష రేఖలు కనిపిస్తున్నాయి. మీరిద్దరూ పెద్ద మనుషులేనే అర్థమైంది కదా. పెద్ద మనుషులు కాకపోతే కారు ఎందుకు దొంగిలిస్తారు? ఇంతకు అతనెవరు? పేరేంటి? వివరాలేంటి? ఇప్పుడు అతను కారు తీసుకుని ఎక్కడికి పారిపోయాడు? హెడ్ మళ్ళీ లాఠీ గురిపెట్టాడు. చెన్నుడు మెదడులో ఒక మెరుపులాంటి ఆలోచన మెరిసింది. కళ్ళు తడతడలాడాయి. ముఖం వికసించింది. ఒక పెద్ద దొంగల ముఠాని పట్టుకునేందుకు పోయాడు అన్నాడు. మళ్ళీ ఇదొక నాటకం ప్రారంభించావా? నాటకం కాదు హెడ్ గారు, నిజం, మీ మీదొట్టు అన్నాడు చెన్నుడు. అసలు నువ్వెవరో చెప్పు ముందు. నీ పేరేంటి? ఏం చేస్తుంటావు? నా పేరు చెన్నకేశవులు. స్కలైన్ ఎదురుగా ఓ పాన్ షాప్. మరి ఈ ముఠాతో ఎందుకు తిరుగుతున్నావు? అవకాశం ఉన్నవాడివి గౌరవంగా వ్యాపారం చేసుకోవచ్చు కదా. నాకు ఏ ముఠాలతో సంబంధం లేదు హెడ్ గారు. మరి నీతో వచ్చిన వ్యక్తి ఎవరు? ఎక్కడుంటాడు అని ప్రశ్నించాడు హెడ్ కానిస్టేబుల్. అవకాశం దొరకగానే లేచి కూర్చున్నాడు చెన్ను. కాలర్ సవరించుకున్నాడు, గొంతు సవరించుకున్నాడు. హెడ్ గారు, ఆయన మామూలు మనిషి కాదండి. మామూలు మనిషి కాదా? మరి దయ్యమా భూతమా? ఐఏఎఫ్లో వింగ్ కమాండర్. ఓ, అలాగా. అయితే ఇలాంటి పని ఎందుకు చేశారు? హెడ్ కానిస్టేబుల్ ఫోర్స్ తగ్గించి అడిగాడు. తన మాటలకు అలాంటి రెస్పాన్స్ కనిపించగానే రెచ్చిపోయి చెప్పడం ప్రారంభించాడు. ఆయన ఫాదర్ మహేష్ చంద్ర ఆర్టిలరీ పాంటియర్, మహావీర చక్ర అవార్డు పొందినవారు అన్నాడు ఉత్సాహవంతంగా. మహావీర చక్ర పేరు వింటేనే పీసీలు అందరూ స్టిఫ్గా అయిపోయి సెల్యూట్ కొట్టారు. హెడ్ కానిస్టేబుల్ గుండెలు దిగజారిపోయాయి. సారీ గురువుగారు, లేచి కుర్చీలో కూర్చోండి అన్నాడు. చెన్ను ముఖంలోకి టీవీ దర్జా వచ్చేసాయి. కుర్చీలో కూర్చొని కాలు మీద కాలు వేసుకున్నాడు. ఒక పీసీ పరుగున పోయి కూల్ వాటర్ తెచ్చి అందించాడు. అది చూసి కారు పోగొట్టుకున్న ఇద్దరూ దిగాలు పడిపోయారు. ఆయన నాన్నగారో తాతగారో మహావీర చక్ర అయితే మాకేంటి, మా కారు మాకిమ్మనండి. అందులో ఒక వ్యక్తి, మీ కారు ఎక్కడికి పోదు, తిరిగి వస్తుంది క్షేమంగా, భయపడకండి అంటూ విష్ణుమూర్తిలా అభయహస్తం చూపించాడు చెన్ను. మరొక పీసీ వెళ్లి కూల్ డ్రింక్ తెచ్చి అందించాడు. మీకు సిగరెట్ కాలుస్తారా అంటూ పెట్టి అందించాడు హెడ్. ఏదీ కాదనకుండా మర్యాదలన్నీ జరిపించుకుంటున్నాడు చెన్నకేశవులు. మహావీర చక్ర అవార్డు అంటే మిలిటరీ కమాండర్లే కాదు, మా డిపార్ట్మెంట్ డీజీ గారు కూడా సెల్యూట్ ఇస్తారు కదా. అంత గొప్ప అయిన కొడుకు ఈ దొంగతనం ఎందుకు చేశారు అని అడిగాడు హెడ్. అది దొంగతనం కాదు సార్, అవసరం. విమానాలు నడిపే పైలట్కి ఓ కారు దొంగిలించే అవసరం ఉంటుందంటారా? ఉండదు. పీసీలతో సహా అందరూ కోరస్ పాడుతున్నారు. ఆయన పాపని దొంగిలించిన వాళ్ళు కారులో పారిపోతున్నారు. వాళ్ళని వెన్నాడేందుకు ఆటోలు లేవు, ట్యాక్సీలు లేవు. ఏం చేయాలి? అందుకే తప్పు చేయాల్సి వచ్చింది అంటూ వివరించాడు చెన్ను. కారు పోగొట్టుకున్న వాళ్ళతో సహా అందరూ సమాధానపడ్డారు. ఆయన ఎంతసేపటికి వస్తారు? కారు పోగొట్టుకున్న ఆయన అడిగాడు. అసలు ఆ విషయం చెప్తే మేమే ఇచ్చి పంపేవాళ్ళం అన్నాడు రెండో వ్యక్తి. ఆయన ఆపదలో చిక్కుకుంటారేమో, ఒక పీసీ సందేహం.
మీరిచ్చిన స్టేట్మెంట్ని రిపోర్టుగా తీసుకుని ఆయనకు సాయంగా మేము వెళతాం అన్నాడు హెడ్ కానిస్టేబుల్. ఆ ముఠా చాలా పెద్దది, చాలా భయంకరమైంది. వారిని ఎదిరించేందుకు ఈ కొద్దిపాటి బలగం చాలదనుకుంటాను అన్నాడు చెన్ను. పెద్ద ముఠా అంటే ఎవరు? అదే ఇంకా తెలియలేదు. పోనీ ఆయన వెళ్ళింది ఎక్కడికో చెప్పండి, మేం తెలుసుకుంటాం. తార్నాక గోరీల దగ్గరకు. ఈ సమాధానం విని హెడ్ కాసేపు ఆలోచించాడు. తమతో సంబంధం లేకుండా వేరే పని మీద తిరుగుతున్న మరో కానిస్టేబుల్ని పిలిచాడు. తార్నాక ఏరియా ఎవరిది భాయ్? ఆ గొడవ మీకెందుకు? ఆ ఏరియా ఇబ్రహీం దాదా సొంతం. ఆ పేరు వింటేనే శ్రోతలు గడగడలాడతారు. మీరు చెప్పింది నిజమే. అక్కడికి పోవాలంటే మాకున్న బలగం చాలదు అంటూ కంట్రోల్ రూమ్కి ఫోన్ చేశాడు హెడ్. విషయం పైకి వెళ్ళింది. ఒక మహావీర చక్రకి వారసుడు, స్వయంగా ఐఏఎఫ్లో ఫ్లైట్ లెఫ్టినెంట్ భయంకరమైన ముఠాని చేస్తూ వెళ్ళాడంటే అది అసాధారణ విషయంగా తీసుకున్నారు. కమిషనర్ స్వయంగా వచ్చేశారు క్షణాల్లో. చెన్నుడితో మాట్లాడి ఏరియా వివరాలు రాయించాడు. ఆ లొకేషన్కి పోలీసు వారి నగర దళాలు పోవటం కన్నా స్పెషల్ దళాలు పోవటం మంచిదని అప్పటికప్పుడు నిర్ణయించారు. చాలా పెద్ద గ్యాంగ్కి సంబంధించిన రైడింగ్. ఏ క్లాస్ ఫోర్స్ని కూడా పెంట పెట్టుకున్నారు. స్క్వాడ్స్ వ్యాన్లో కదిలాయి. చూస్తుండగానే వామనుడు త్రివిక్రముడైన విధంగా సమస్య పెరిగిపోవటం చూశారు కారు పోగొట్టుకున్న వ్యక్తులు. కారు దొంగిలించబడలేదని, అవసరార్థం తీసుకోబడిందని వారికి పూర్తి విశ్వాసం కుదిరింది. ఇంత పెద్ద రైడింగ్ జరిగితే ఫలితం ఎలా ఉంటుందో చూడాలన్న ఉబలాటంతో చెన్నుడితో పాటు వారు కూడా బయలుదేరారు. ముందుగా తయారు చేసుకున్న మ్యాప్ని అనుసరించి పోలీస్ దళాలు 4 విభాగాలుగా చీలిపోయారు. ఒకే సమయానికి 4 దిక్కుల నుంచి గోరీల దొడ్డిని, మసీదుని ఆక్రమించి చుట్టుముట్టారు. అసాధారణమైన పద్ధతిలో ఇంత భారీ ఎత్తున దాడి జరుగుతుందని ఆ ప్రాంతవాసులెవరూ ఊహించలేదు. అన్ని సైరన్లు వినిపించగానే బెంబేర పడిపోయారు. దాదాలు రహస్యంగా రెడ్ అలర్ట్ సిగ్నల్స్ అందించుకున్నారు. కానీ అప్పటికే సమయం చాలా మించిపోయింది. గోరీల దొడ్డికి అల్లంత దూరంలో ఉన్న కారుని యజమానులు గుర్తించారు. దాంతో కమిషనర్కి నమ్మకం చిక్కింది. ఆయన తన వీరుల్ని మంచి వ్యూహంలో నడిపించారు. డిపార్ట్మెంట్ అంతటికీ కడుపు రగిలి కన్నీరు తెప్పించిన సంఘటన ఏఎస్పీ కారంత్ హత్య. దాన్ని దాచేందుకు నగరాన్ని విధ్వంసం పాల్చేశారు. ప్రజల కన్నీళ్లతో కడుపు నింపుకున్నారు సైతాన్లు. దీనికంతటికీ ప్రతీకారం తీర్చుకునే సమయం ఆసన్నమైంది. ఇది మంచి అవకాశంగా కూడా ఆయనకు అనిపించింది. దాంతో విజృంభించారు. ఆ ముఠాకి చెందిన ఏ ఒక్కరు దొరికినా అదొక విజయమే. ప్రజల్లో తిరిగి ఆత్మవిశ్వాసం నెలకొనేలా చేయటానికి ఇది తాను జరుపుతున్న తుది సమరం. ఆ సమయంలో పీయూష గురించి ఆలోచిస్తూ కూర్చున్నాడు రాహుల్. అప్పటికే లాఠీ కర్రల జడిపింపులు వినిపిస్తున్నాయి. దొడ్లో ఓ మూల గదిలో కట్టిన సమాధి నుంచి ప్రాణభయంతో పరుగున వచ్చింది పీయూష. మసీదుని దళాలు 4 పక్కల దారులు మూసేయించాడు కమిషనర్. ఒక వ్యూహంతో నడుపుతున్నాడు. పీయూష వెనుక ఆంటీ ఆంటీ అని అనుసరిస్తోంది బేబీ. రాహుల్ ముందుకి పరుగు తీశాడు. బేబుని బాహుల్లోకి తీసుకున్నాడు. గుండెలకి హత్తుకున్నాడు. కన్నీరు ధారలుగా కారుతుంది. బేబీ, నీకు భయంగా ఉందా అమ్మా అన్నాడు చుట్టూ చూస్తూ. లేదుపా, మీరొచ్చేశారు కదా, నాకు భయం లేదు. నీకేమైనా దెబ్బలు తగిలాయా బేబీ? ఒళ్ళంతా తడిమి చూశాడు. లేదు పాప, ఆంటీ చాలా మంచివారు, నన్ను కొట్టలేదు. వారి ప్రేమ బంధాన్ని తనివితీరా చూస్తుంది పీయూష. అన్న రోహిత్ని చంపేశాడన్న ద్వేషంతో పగ తీర్చుకునేందుకు వారితోనే చేతులు కలిపింది ఆమె. జీవితం డిజర్టర్గా అయింది. ప్రేమ, ఆప్యాయత, అనురాగం అనే తీయని భావాలకు దూరంగానే ఉండిపోతూ వచ్చింది. ఇప్పుడు ఈ మమతా బంధాలకు నిర్వచనం లాంటి దృశ్యం కళ్ళబట్టంతో హృదయం ద్రవించింది. కన్నీరు చారికలు కట్టాయి చెంపల మీద. పై ఎదతో చెంపలు ఒత్తుకుని అలా చూస్తూ నిలిచిపోయింది. రాహుల్ తలెత్తి ఆమెను చూశాడు. ఆమె మనస్థితి ఏంటో గమనించాడు. ఆఖరి క్షణంలో అయినా, అనివార్య పరిస్థితుల్లో అయినా తన బిడ్డను తనకు అప్పగించిన వ్యక్తి ఆమె. ఆ రాత్రి నర్సులను కాపాడేందుకు సాయం చేసింది. కృతజ్ఞతాభావంతో ఆమెను చూశాడు. సరిగ్గా ఆ సమయంలో కమిషనర్ కొందరు వ్యక్తులను వెంటబెట్టుకుని ఆ గోరీ దొడ్డిలోకి ప్రవేశించాడు. కమిషనర్ స్వయంగా నరసింహమూర్తి అయ్యాడు. ఒక చేతిలో లాఠీ, మరో చేతిలో రివాల్వర్. చాలా వేగంగా వారి వైపు దూసుకొచ్చాడు. రివాల్వర్ని పీయూష వైపు గురిపెట్టి స్టడీగా నిలుచుండిపోయాడు. మిగిలిన స్పెషల్ బెటాలియన్ పోలీస్ జవాన్లు గోరీల దొడ్డి 4 మూలకు పరుచుకుపోయి గాలిస్తున్నారు. డోంట్ మూవ్, కదలకు, రెప్ప వాల్చినా కాల్ చేస్తాను, ఖబర్దార్. ఎవర్ను? ఇక్కడెందుకున్నావు? పీయూషను ఉద్దేశించి పెన్ను రంకె వేసినట్టుగా ప్రశ్నించారు కమిషనర్. ఆమె నిలువెల్లా వణికిపోతుంది. చెప్పు, కమాన్, స్పీక్ అవుట్, ఉగ్ర నరసింహమూర్తిలా గర్జించాడు. ఒక డిపార్ట్మెంట్ అధికారిని దుండగులు వధిస్తే ఆ డిపార్ట్మెంట్ వారికి ఎంతగా కడుపు రగులుతుందో
ఆయన్ను అప్పుడు చూస్తే తెలుస్తుంది. వారి మనసులో ఎన్ని సముద్రాలు ఊర్నిల్లుతున్నాయో, ఎన్నెన్ని అగ్నిపర్వతాలు బద్దలవుతాయో ఆయన కళ్ళల్లో కనిపిస్తుంది. మరుక్షణంలో ట్రిగ్గర్ నొక్కేందుకు సిద్ధంగా ఉన్నాడు. పీయూష నోరు పెగల్చి మాట్లాడలేని స్థితిలో ఉంది. సార్, ఈమె మా సంపత్ మాస్టరీ డాటర్, మా గురువుగారు అమ్మాయి, మధ్యలో కల్పించుకుని చెప్పాడు రాహుల్. ఆ మాటలు విని రివాల్వర్ దింపేశారు కమిషనర్. కానీ ఆ ఉగ్ర రూపం ఇంకా రవంతైనా సడలిపోలేదు. అయితే మీరందరూ వెళ్ళి కారులో కూర్చోండి. సార్, నేను కూడా మీతో ఫాలో అవుతాను. డోంట్ అకైసే, వాళ్ళెంత దుర్మార్గులో మీకు తెలియదు. పెద్ద వార్ జరగబోతుంది. మా ఆఫీసర్ని చంపించిన ఆ బాస్టర్ ఇబ్రహీంని వదిలిపెట్టను. నేను చెప్పినట్లు చేయండి. వెళ్ళి కారులో కూర్చోండి. డూ యాజ్ ఐ సే. సింహంలా గర్జించి సమాధానం కోసం చూడకుండా తన పటాలంతో ముందుకు సాగిపోతున్నారు కమిషనర్. సమాధుల చివర మసీద్ దగ్గరలో ఒక డాబా లాంటి ఇల్లు. దాని ముందు తెల్లని నెలవంకతో పచ్చని జెండా ఉంది. చెంకీ అంచులు మెరుస్తున్నాయి. మన డిపార్ట్మెంట్ అధికారి ఏఎస్పీని చంపిన వారే ఈ పాపను దొంగిలించారు. ఆ దుర్మార్గులు ఈ ప్రాంతాల్లో ఉన్నారు. ఈ ఇంట్లో ఎవరైనా ఉండవచ్చు. వెనుక ముందు చూడకండి. మన డిపార్ట్మెంట్కి తాటాకులు కట్టాలని ప్రయత్నించిన ఈ దుర్మార్గుల్ని పట్టి కడతీర్చండి. మీరంతా ప్రజలకు మిత్రులని నిరూపించుకోండి. పౌరుషం చూపించండి. కమాన్ బాయ్స్, ఛార్జ్ అంటూ సింహనాదం చేశారు కమిషనర్. పటాలం సముద్ర కిరటంలా విరుచుకుపడింది. గోరీల దొడ్డి ఘోర రణరంగంగా మారిపోయింది. మరణ వేదంలా ప్రదేశమంతా ప్రతిధ్వనించాయి. మనుషులు పాపం పడిన పండుల్లా నేలకు రాలి పడుతున్నారు. కొందరిని స్వాధీనం చేసుకున్నారు. కమిషనర్ నేరుగా వెళ్లి మసీదును చుట్టొచ్చాడు పటాలంతో. అక్కడ ఉండవలసిన వారంతా అదృశ్యమయ్యారు. పరిసరాల్లో నివాసం ఉంటున్న కుటుంబీకులు ఒక వంక భయం కలుగుతున్నా మరో వంక ఆనందంతో ఉన్నారు. ఆ ఏరియాలో కొనసాగుతున్న పిశాచ నర్తనం ఇక మీదైనా ఆగిపోగలదని ఆశిస్తున్నారు. మసీదుకి దొడ్డికి మధ్యలో ఉన్న ఇంటిలో ఎవరున్నారో కమిషనర్కి అర్థం కాలేదు. ఇంటిని పటాలంతో చుట్టుముట్టాడు. కానీ తలుపులన్నీ లోపల వైపు బిగించున్నాయి. ఒక చేతిలో లాఠీని మరో చేతిలో రివాల్వర్ని సిద్ధంగా పట్టుకుని తలుపు తట్టాడు. లోపల కాసేపు మాటలు వినిపించాయి. ఆ తర్వాత నెమ్మదిగా తలుపులు తెరుచుకున్నాయి. సాంప్రదాయకమైన దుస్తులు ధరించిన వ్యక్తి కనిపించాడు. అతనికి మీసాలు లేవు. కానీ క్రమమైన ఆకారంలో గడ్డం పెరిగిపోయి ఉంది. ముందు 2 పళ్ళు ఊడిపోయాయి. తల మీద టోపీ ఉంది. ఏం సాబ్, ఏమైనా జరిగిందా? ఏంటా జులుం? చాలా ప్రశాంతమైన కంఠస్వరంతో అడిగాడు. చాలానే జరిగింది, అంతా చెప్తాను. ఎవరున్నారు ఇంట్లో? కమిషనర్ తనే స్వయంగా ముందుగా లోపలి కాలు పెడుతూ అడిగాడు. ఎవరూ లేరు, నేను ఒంటరిగానే ఉన్నాను. ఏం చేస్తారు మీరు? ఈ మస్జిద్లో ముల్లా సాహిబ్ను. ఓ అలాగా, సలాం అలైకుం. వలైకుం సలాం. కూర్చుంటారా? ఈ ఇంట్లో ఇంకా ఎవరున్నారో వివరాలు కావాలి నాకు. ఎవరూ లేరంటున్నాను కదా, నా మాటలు నమ్మలేరా? నమ్ముతాను అంటూ పక్కనున్న డోర్ కర్టెన్ అవతలి కదలికల్ని గమనించాడు కమిషనర్. మీరు ఒక్కడే ఉన్నారంటున్నారు. లోపల ఎవరో ఉన్నారు కదా? వాళ్ళందరూ ఆడవాళ్లు సాహెబ్. డోర్ కర్టెన్ తొలగించి చూసేందుకు చేయి వేసి మళ్లీ వెనక్కి తీసుకున్నాడు కమిషనర్. ఎందరున్నారు అని ప్రశ్నించాడు కఠినంగా. 4 ఉన్నారు. మీరు చూడక్కర్లేదు, నమ్మాలి. నమ్ముతాను. ఎవరు వాళ్ళు? మీ భార్యలా? కాదు, నా సోదరిని భార్యలు వాళ్ళంతా. మీ సోదరుడు ఎక్కడున్నాడు? ఒకసారి చూడాలి. చూడలేరు సాహెబ్. అతను అల్లా కొలువులో ఉన్నాడు. చనిపోయి సంవత్సరం దాటిపోయింది. క్యాన్సర్తో పోయాడు. ఓ అలాగా. ఒకసారి వారిని ప్రశ్నించాలనుకుంటున్నాను. మీరు అడగండి, నేను సమాధానాలు తెలుసుకుని వస్తాను. ఒక్కసారి నేను వారిని చూసేందుకు వీలు పడదంటారా? మీకు తెలియందేముంది? ఘోషా స్త్రీలు, గౌరవించాలి. పోనీ ఒక పని చేయండి. మీరు తెర యువతల ఉండి అడగండి. వారు తెర అవతల ఉండి సమాధానం చెప్తారు. మీరు చెప్పినట్టే చేస్తాను. కర్టెన్ దగ్గరికి పోయాడు. కమిషనర్ ఏదో అడగాలనుకుంటున్నారు. సమాధానాలు చెప్పండి. లోపలి వైపుకు తిరిగి మాటలు అందించాడు. అలాగే అంటూ తీయని కంఠస్వరం వినిపించింది. మీరు 4 కాక లోపల ఎవరైనా ఉన్నారా మేడం? అల్లా దయవల్ల మేము 4 ఉన్నాం. మరెవరూ లేరు. మొదటిసారి విన్న కంఠ మాధుర్యంలో కొద్దిపాటి మార్పు కనిపించింది. కమిషనర్కి మెరుపులాంటి ఆలోచన వచ్చింది. ముల్లా సాహెబ్, మీరొకసారి బయటికి వెళ్ళి మా డిఎస్పీని పిలిచిరండి అన్నాడు కమిషనర్. ముల్లా వాకిలి దగ్గరకొచ్చి డిఎస్పీని చేయి ఊపి పిలిచాడు. అతని దృష్టి మళ్లిపోగానే ఆ క్షణాన్ని వృధా పనివ్వలేదు కమిషనర్. తన దగ్గర దాచి ఉంచిన స్మోక్ షెల్ని చిన్న గోడీకాయ ఆకారంలో ఉన్నదాన్ని పళ్లతో ఓపెన్ చేసి కర్టెన్ కిందిగా గది లోపలికి దొర్లించాడు. లోపల ఎవరైనా ఉంటే చెప్పటం మీ బాధ్యత. ఆ విషయం మాకు
స్మోక్ అవతల కంఠస్వరానికి అడ్డుపడింది. మాట పూర్తి చేసేందుకు వీలు లేకుండా దగ్గు ప్రారంభమైంది. ఎంత అదుపు చేసినా ఆగకుండా కళ్ళు దగ్గటం వినిపించింది. మిమిక్రీ చేస్తున్న మగ కంఠస్వరం పూర్తిగా బయటపడింది. ఆ వెనుక 4 కాదు, అనేక మగ కంఠస్వరాలు వినిపించాయి. కర్టెన్ సర్రును పట్టి లాగేశాడు కమిషనర్. కమాన్ బాయ్స్, చార్జ్! క్యాచ్ ఆల్ ఆఫ్ ఎంపైర్ ఇట్ ఈజ్ వాంటెడ్ అంటూ ముందు తనే లోపలికి లంఘించాడు. ఆ వెనుక 5-6 చీకటి గదులున్నాయి. లాఠీల దెబ్బల మోతలు, చెల్ చెల్మంటూ బుల్లెట్స్ రిలీజ్ అవుతున్న శబ్దాలు, అరుపులు, ఆర్తనాదాలు. ఆ ఇల్లు కొద్ది నిమిషాల్లో కురుక్షేత్రంగా మారిపోయింది. శత్రువులు నాటు రకం ఆయుధాలు ప్రయోగించారు. అవమాన భారంతో, కడుపు మంటతో విజృంభించారు పోలీసు దళం వారు. కమిషనర్ వీర విక్రమ నరసింహమే అయ్యాడు. 5 నిమిషాల అనంతరం దాదాలు మూలుగులు తప్ప ఏం వినిపించలేదు. వారిని బహిరంగ ప్రదేశానికి ఈడ్చుకొస్తున్న పోలీస్ పటాలాల బూట్లు కరకరలు కూడా వినిపించాయి. ఈ సందడిలో ఆ ఇంటి సరిహద్దులు దాటిపోతున్న ముల్లాని వెంటపడి అనుసరించాడు కమిషనర్. అది తెలియని అతను మసీదు లోపలికి పోయి కొన్ని బ్యాగులు తీసుకుని తిరిగి వచ్చాడు. కర్ఫ్యూ విధించిన కాళరాత్రి దోచుకున్న సొమ్మిది. దీన్ని మా బాయ్స్కి అప్పగించి లొంగిపో. రివాల్వర్ గురిపెట్టి తీవ్రంగా హెచ్చరించాడు కమిషనర్. అతను లొంగిపోయాడు. ఇదేమిటి? ఒక నల్లని సంచి చూపుతూ అరిచాడు కమిషనర్. శివాలయంలో దొంగిలించిన నగలు. చివరి క్షణంలో వాస్తవం చెప్పి తల వంచుకున్నాడు ముల్లా సాహెబ్. తరువాయి భాగం మరో వీడియోలో. థ్యాంక్ యూ.